అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. కుండపోతగా కురిసిన వర్షంతో వరదలు పోటెత్తగా కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయి. వాగులు, వంకలు, గ్రామాలు, కాలనీలను ముంచెత్తి అపార నష్టాన్ని మిగిల్చాయి. ఇళ్లలో బురద పేరుకుపోయింది. భారీగా నీరు చేరటంతో బీరువాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మంచాలు, కుర్చీలు, దుస్తులు, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్లు ఇలా అన్ని నీటిలో తడిచిపోయాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు పనికి రాకుండా పోయాయి. వరద తగ్గుముఖం పట్టగా తమ ఇళ్ల పరిస్థితిని చూసి బాధితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నీటిలో తడిచిన సామాగ్రిని బయటకు తీసి ఆరబెడుతున్నారు. 2 రోజుల వ్యవధిలో తమ పరిస్థితి దారుణంగా తయారైందని బోరుమంటున్నారు. మరోవైపు వరద వల్ల పంట చేలలు ఇసుక మేటలు వేసి వాటి స్వరూపం కోల్పోయింది. ఏరు ఊర్లపై పడటం వల్ల కోలుకునే దెబ్బ పడిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. వరదలతో కొట్టుకుపోయిన రహదారులకు మరమ్మతులను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కాసంపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జికి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. వరద ప్రభావంతో దెబ్బతిన జాతీయ రహదారిని పునరుద్ధరించిన అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. బ్రిడ్జిని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని తెలిపారు. ఉదయం నుంచి గంటల పాటు నిలిచిన ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కదులుతోంది. 3 రోజులుగా ఈ రహదారిలో ఇబ్బంది పడ్డ ప్రయాణికులు ఇప్పుడు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా జప్తి లింగారెడ్డిపల్లిలో తుంగ చెరువుకు కట్టపడిన గంటని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూడ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికారులు కలిసి మట్టితో పూడ్చివేశారు. జేసీబీలతో చదును చేయించారు. చెరువును కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక విగ్రహాన్ని కొనేందుకు వచ్చి హవేలీ ఘనాపూర్లో చిక్కుకున్న 8 మంది చిన్నారులను స్వగ్రామాలకు పంపిన రెస్క్యూ ఆపరేషన్ను అధికారులు నిలిపివేశారు. వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు మెదక్లోని ఒక కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రానికి తరలించారు. వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి జిల్లా లింగంపల్లికి చెందిన 8 మంది చిన్నారులు గణేష్ విగ్రహం కొనేందుకు హవేలీ ఘనపూర్కు వచ్చారు. నక్కవాగు పొంగడంతో వారు ముందుకు వెళ్లలేకపోయారు. పోచారం ప్రాజెక్టు కూడా పొంగి జాతీయ రహదారి 765 తెగిపోవడంతో తిరిగి సొంతూరుకెళ్ల లేక మధ్యలో చిక్కుకున్నారు. 3 రోజులుగా అక్కడే చిక్కుకుపోయిన చిన్నారులను స్వగ్రామాలకు తరలించేందుకు ఆర్మీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ ఫలించలేదు. కొన్ని గంటలు శ్రమించిన తర్వాత వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో 1291 రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. వీటి మరమ్మతులకు 22,71 లక్షల రూపాయలు, శాశ్వత పునరుద్ధరణకు 352 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు సంబంధించిన అంశాలపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సీతక్క రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వర్షాలు, వరదలతో రోడ్లు, కల్వర్టులకు సుమారు 352 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా పునరుద్ధరించినట్లు తెలిపారు. మరో 8 గ్రామాలకు ఇప్పటికీ రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు వివరించగా ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పంచాయతీరాజ్ భవనాలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీతక్క స్పష్టం చేశారు. గత రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నిర్మల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తానూర్ మండలంలోని కొలూర్, బోల్సా, మహాలింగి గ్రామాల్లోకి వరద చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లో లెవెల్ వంతెనలు, రోడ్లపై వరద ప్రవహిస్తోంది. భైంసా మండలంలోని గుండెగం వద్ద రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మహగం, చాత గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుబీర్లో విఠలేశ్వర ఆలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ వరద చేరింది. బాసర మండలంలోని టాక్లే గ్రామానికి వెళ్లే రోడ్డు కోతకు గురై అంబులెన్స్ చిక్కుకుపోయింది.
బాసర వద్ద పుష్కర ఘాట్లోని చివరి మెట్టు ఆనుకుని గోదావరి ప్రవహిస్తుండగా భక్తులకు పుణ్యస్నానాల కోసం అనుమతించడం లేదు. అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలో 3 లాడ్జీలు, ఓ భవనం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా భవనాల్లో ఉన్న 15 కుటుంబాలకు చెందిన 30 మంది వరకు పై అంతస్తులోకి వెళ్లారు. హరిహర కాటేజ్ వరద నీటిలో చిక్కుకోగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అందులో చిక్కుకున్న 2 కుటుంబాలను జేసీబీ సాయంతో బయటకు తీసుకువచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలపై పునరాలోచనలు చేయాల్సిన సమయం ఇదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీపీసీఐ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఎఫ్ఎం సదస్సులో పాల్గొన్న సీఎం ఫుడ్ ప్రాసెసింగ్, బెవరేజ్, ఆక్వా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సీఎం వివరించారు. ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్ ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే తన లక్ష్యమని సీఎం అన్నారు. గతంలో రుషికొండలో టూరిజం రిసార్ట్స్ ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఎలాంటి ఆదాయం రాకపోగా భవనాల నిర్వహణకి అదనంగా వెచ్చించాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలోని రుషికొండ భవనాలను జనసేన శాసనసభాపక్షంతో కలిసి పవన్ పరిశీలించారు. రుషికొండ ప్యాలెస్ వైభోగాలను తెలుసుకుని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడిన పవన్, భవనాల్లో కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపోతున్నాయన్నారు. ముందు ఈ భవనాలకు సేఫ్టీ ఆడిట్ చేయించాలని పవన్ తెలిపారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలనే దానిపై సీఎం చంద్రబాబుతో చర్చించి ఈ శీతాకాలంలోపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చార్టెడ్ అకౌంటెంట్లు బ్యాలెన్స్ షీట్లు వేసే వ్యక్తులు మాత్రమే కాదని, వ్యవస్థల్ని సమతూకం చేసే సమర్థత ఉన్నవారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ జాతీయ సదస్సుకు హాజరైన మంత్రి, పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. ఏపీని 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేర్చడమే లక్ష్యమని చెప్పారు. ఏపీకి ఒకే రాజధాని ఉంటుంది, కానీ అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టామని చెప్పిన మంత్రి, అన్ని రంగాల్లో ఏపీని ప్రథమ స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఏఐ వంటి టెక్నాలజీలను సీఏలతో సహా యువత అందిపుచ్చుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రపంచమంతా భారత్పైనే ఆశలు పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్, జపాన్ వార్షిక సదస్సు కోసం ఆ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని టోక్యోలో ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. జపాన్ వ్యాపార దిగ్గజాలు హాజరైన ఈ సదస్సుకు మోదీని జపానీయులు గాయత్రి మంత్రం ప్రకటిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ, భారత్, జపాన్ మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. మెట్రోలు, సెమీకండక్టర్స్, స్టార్టప్లు తయారీ సహా అనేక రంగాల్లో జపాన్ తోడ్పాటు అందించిందన్నారు. ఇప్పటికే జపాన్ సంస్థలు భారత్లో $40 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తు చేశారు. భారత్లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం ఉందన్న మోదీ, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని వివరించారు. ప్రభుత్వ పరంగా పారదర్శకమైన విధానాలను అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని, తమకు బలమైన బ్యాంకింగ్ రంగం, $700 బిలియన్ విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించారు. అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ, ఆటో రంగాల్లో 2 దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ సూచించారు. బీహార్ ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీని దూషించినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. అసోం గువాహటిలో నిర్మించిన రాజ్భవన్ బ్రహ్మపుత్ర వింగ్ను ప్రారంభించిన షా, రాహుల్ రాజకీయాలు మరింత దిగజారిపోయాయని అన్నారు. ఇది దేశం మొత్తం గమనిస్తోందని చెప్పారు. రాహుల్ చేసింది ఓటర్ అధికార యాత్ర కాదని, ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు చేస్తున్న చొరబాటుదారుల రక్షణ యాత్ర అని దుయ్యబట్టారు. ఏ ప్రజాస్వామ్యానికైనా ఎన్నికలే ఆత్మ అని చెప్పిన అమిత్ షా, ఆ వ్యవస్థను కలుషితం చేయడానికి చొరబాటుదారులను అనుమతిస్తే దేశం ఎలా సురక్షితంగా ఉంటుందని ప్రశ్నించారు. మరో 2 రోజుల్లో తెలంగాణకు భారీగా యూరియా రాబోతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు వెల్లడించారు. గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చల్ల, కరీంనగర్, పందిలపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు యూరియా చేరుకోనుందన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోపు గంగవరం, దామ్రా, కరాయికల్ ఓడరేవుల నుంచి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని చెప్పారు. ఆయా జిల్లాలో డిమాండ్ పరంగా యూరియా పంపిణీ చేస్తామన్న తుమ్మల, ఈలోగా రైతన్నలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
జంట హత్యల కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు 6, 7 నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనలో పిన్నెల్లి సోదరుల పాత్ర ఉందని పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓ రెస్టారెంట్ల సమావేశమై నిందితులు హత్యకు కుట్ర పన్నారని, ఈ హత్య ఘటనలో పాల్గొన్న వారితో పిన్నెల్లి సోదరులు ఫోన్లో మాట్లాడారని ఏజీ వాదించారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. సర్పంచ్ పదవికి పోటీ చేస్తే తాము మద్దతిస్తామని, ఈ కేసులో మొదటి నిందితుడికి పిన్నెల్లి సోదరులు హామీ ఇచ్చినట్టు ఏజీ వివరించారు. సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాలకు చొరబడి ఈవీఎంను పగలగొట్టిన చరిత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉన్నట్టు వివరించారు. అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పిటిషనర్లు ఇరికించారని వారి తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా డ్రైవర్, కండక్టర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బస్సు దిగిపోవాలని సూచించారు. డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించేలోపే బస్సులో ఉన్న 120 మంది ప్రయాణికులు బస్సు దిగిపోయారు. అంతా బస్సు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు ఆర్పేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధం కాగా ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సును పరిశీలించారు. ప్రయాణికులను అప్రమత్తం చేసిన డ్రైవర్, కండక్టర్లను అభినందించిన మంత్రి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. అనుకోని విషాదం ఏదైనా జరిగితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్న వేళ వాన్స్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారన్న వాన్స్ ఆయనతో పనిచేసే వారిలో చాలా మంది ఆయన కన్నా చిన్నవాళ్లేనని తెలిపారు. అందరికంటే చివరగా నిద్రపోయేది, ఉదయాన్నే మొదట నిద్రలేచేది కూడా ట్రంపేనని వాన్స్ వెల్లడించారు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయని, వాటన్నింటినీ దాటుకుని ట్రంప్ మిగిలిన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని వాన్స్ చెప్పారు. అమెరికన్లకు ట్రంప్ చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. దీర్ఘకాల సిరల వ్యాధితో ట్రంప్ బాధపడుతున్నట్టు ఇటీవలే నిర్ధారించారు. ఇది సాధారణ రక్త ప్రసరణ వ్యాధి అని, 70 దాటిన వారిలో సాధారణమని వైట్ హౌస్ పేర్కొంది. ఈ క్రమంలో తాను చేపట్టిన మాగా ఉద్యమానికి వాన్స్ వారసుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇందులో ఉండవచ్చన్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వాన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు IMF ఈడీగా పనిచేసిన కేవీ సుబ్రహ్మణ్యన్ సేవలను ఆయన పదవీకాలం పూర్తి కాకముందే కేంద్రం రద్దు చేసింది. ఆయన స్థానంలో ఉర్జిత్ పటేల్ను నియమిస్తూ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్జిత్ పటేల్ 3 ఏళ్లు IMF ఈడీగా కొనసాగనున్నారు. 2016లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్ పటేల్ తన పదవీకాలం పూర్తి కాకముందే 2018లో రాజీనామా చేశారు. డివిడెండ్ ట్రాన్స్ఫర్కు సంబంధించి ప్రభుత్వంతో వివాదం నెలకొనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఉర్జిత్ పటేల్ ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో పనిచేశారు. 1998-2001 మధ్య కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. ఉత్తరాఖండ్లోని చమోలి, రుద్రప్రయాగ్, టిహారీ గఢ్వాల్ జిల్లాలో మరోసారి మేఘ విస్ఫోటనం సంభవించగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆయా ఇళ్లలో 10ల సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. కేదార్నాథ్ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన కొట్టుకుపోగా ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. టిహారీ గఢ్వాల్ జిల్లాలోని బుద్ధ కేదార్ ప్రాంతాల్లో పశువుల శాలలు, ఆలయాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. రుద్రప్రయాగ్లోని బాసుకేదార్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుపోగా వరద ఉధృతికి సహాయ చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. మేఘ విస్ఫోటం దాటికి రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బాల్గంగా, ధర్మగంగా, బిలాన్గానా నదుల్లో ప్రవాహం పెరుగుతోంది. ఆయా నదుల పరివాహకాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరించారు.